లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనం నుంచి 51వ వచనం వరకు ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవండి. ఈరోజు మీతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్న మాటలు, క్రిస్మస్లో కోల్పోవద్దు, వేటిని కోల్పోవద్దో మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. 41వ వచనంలో పస్కా పండుగప్పుడు అనేటువంటి మాట చూస్తాం. పస్కా ప్లేస్లో మనందరికీ అర్థమవటం కోసం పస్కా ప్లస్లో క్రిస్మస్ పెడదాం. ఈ క్రిస్మస్ పండుగలో చాలామంది కొన్ని కోల్పోతూ ఉంటారు. ఏం కోల్పోతారు, ఎవరు కోల్పోతారు, ఎలా కోల్పోతారు, ఎక్కడ కోల్పోతారు, మరి ఏం చేయాలి, 5 విషయాలు మీ ముందు ఉంచుతారు. 42వ వచనం చివరి మాట, ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున యెరూషలేముకు వెళ్ళిరి. పండక్కి చర్చికి వెళ్ళారు. మీకు అర్థమయ్యేటువంటి టెర్మినాలజీ చెప్తా. యెరూషలేము అంటే చర్చ్. పండగకి వెళ్ళటం అంట ఇక్కడ ఏమని రాయబడిందమ్మా, వాడుక. చాలా మంది పండగ అనేది ఎలా చేస్తూ ఉంటారమ్మా, అలవాటు చొప్పున వాళ్ళకి మనసు లాగేస్తూ ఉంటుంది అన్నమాట. పండగకి కంపల్సరీగా చర్చికి వెళ్ళాలి. ఏ రోజు ఇలా నమ్మలమ్మ, మీకు వందనాలు మిమ్మల్ని అసలు నేనేం ఒక మాట పండిత మాట నేను ఎప్పుడు అన్నాం, మీరు కాదు మిగతా వాళ్ళు ఏ రోజు టైంకి చర్చికి వెళ్ళిన వాళ్ళు పండగకి మాత్రం అందరికన్నా ముందు చక్కగా కొత్త బట్టలు కట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. టైంకి వచ్చేస్తారు అంతే. ఎందుకు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అవి మీకు తెలుసు, నాకు తెలుసు. చాలామంది పండుగ అనేది అలవాటు చొప్పున చేసేస్తూ ఉన్నారు. అది ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట, మీరు అర్థం చేసుకోవాల్సిన మాట. ఈ సంవత్సరము ఈ క్రిస్మస్ కూడా అలవాటు ప్రకారం మాత్రం దయచేసి మీరు చేయొద్దు. ఈ క్రిస్మస్ అలవాటు ప్రకారం చేస్తే కొన్ని కోల్పోతాం. అలా కాకుండా ఆధ్యాత్మికంగా చేస్తే కొన్ని రాబట్టుకుంటాం. ఒక 5 విషయాలు మీ ముందుంచి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఏమిటి అంటే 2వ అధ్యాయము 45వ వచనం నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. చాలు. పండగలో ఏం కోల్పోయారమ్మా వీళ్ళు అంటే క్రీస్తుని కోల్పోయారు. అవునా కదమ్మా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పండగ జరుపుకోవడానికి యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేముకి వెళ్ళినటువంటి వీళ్ళు ఎవరిని కోల్పోయారు అంటే కొడుకును కోల్పోయారు, క్రీస్తును కోల్పోయారు. నిజమే, ఈ రోజుల్లో చాలామంది క్రిస్మస్ అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించటం. ఈ మీనింగ్ని మీనింగ్లెస్గా చేస్తున్నారు చాలామంది. క్రిస్మస్లో క్రీస్తుని ఆరాధించడం పక్కన పెట్టి మిగతా ఆచారాలు అలవాట్లు క్రీస్తు ప్లేస్లో అవి వచ్చేసినాయి. క్రీస్తుకు వస్తున్న ప్రయారిటీ పక్కన పెట్టి మనం సొంత ప్రయోగాలు, సొంత అలవాట్లు, ఆచారాలు ఇటువైపుకి వెళ్ళిపోతూ ఉన్నాం. మన పిల్లడు పుట్టినరోజు అనుకోమ్మా, పుట్టినరోజు టైంలో ఆ సెలబ్రేషన్స్ అంతట్లోనూ ఎవరు మెయిన్ హైలైట్ అవుతారు అంటే పిల్లోడే. కొత్త బట్టలు కొని ఏం చేసినా సరే పిల్లోడి ముందు పెడతారు. ఎవరు వచ్చినా పిల్లోడికి విష్ చేస్తారు. ఎవరైనా సరే పిల్లోడినే ఏదో ఒకటి ఆలించడం పాలించడం ఏదో ఒకటి చేస్తారు. కేక్ కట్ చేసేది కూడా ఎవరు కట్ చేస్తారంటే ఎంతమంది ఉన్నా సరే ఆ పిల్లోడితోనే కేక్ కట్ చేస్తారు. పీసులు ఎవరైనా ఎవరికి పెడతారు అంటే ఆ పిల్లోడికే పెడతారు. ఎందుకు ఆ పిల్లోడు అన్నారంటే పుట్టినరోజు ఎవరిది? ఆ పిల్లోడిదే. కానీ క్రిస్మస్ టైంలో అది ఉండట్లేదు. పుట్టినరోజు క్రీస్తుదే, కానీ క్రీస్తుని పక్కన పెట్టి మిగతా అన్ని హంగామాలు, హడావిడిలో అయ్యి అసలు ఒక్కొక్కరు వచ్చి పాటలు ఆపేయండి, ఈ పెట్టేసేయండి, అవి పక్కన పెట్టేయండి, ఈ పెట్టేసేయండి, ఇది చక్కర చేసేయండి, అది చేసేయండి, అయ్యగారు ఇంకెంతసేపు వాక్యం చెప్తారు. ఏంటంటే ఆరాధన అంటే ఏమవుతుందంటే హడావిడి ఎక్కువైపోతా ఉంది. పిల్లల హడావిడి మామూలుగా మనకి ఎప్పుడు ఉండేది. ఆ ప్లేట్లు తీసుకురావటం అని, అవి తీసుకెళ్ళటం అని, ఈ చేయటం అని, అవి చేయటం అని, అవి చేయటం అని. అంటే క్రిస్మస్లో క్రీస్తును ఆరాధించేది ఇంతే, మనం చేసే హడావిడి ఇంత ఉంటుంది. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం.
మనస్ఫూర్తిగా మనం ఈ క్రిస్మస్ మాసంలో క్రీస్తునే ఆరాధన చేసేవారుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. రెండో విషయానికి మనం వెళ్దాం. రెండో విషయం ఏంటంటే ఎవరు కోల్పోయారు? అమ్మా, క్రీస్తుని ఇక్కడ ఎవరు కోల్పోయారు? చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఎవరు మర్చిపోయారు? సొంత తల్లిదండ్రుల క్రీస్తుని కోల్పోయారు, మర్చిపోయారు. మీన్స్ నేను ఏంటంటే అక్కడితో క్రీస్తుకి తల్లిదండ్రులకి మధ్య రిలేషన్ పోయిందంటే పోలేదు, తర్వాత దొరికేశాడు. కానీ ఆ క్షణము వాళ్ళు క్రీస్తుని ఏమైపోయారమ్మా? మిస్ అయిపోయారు, కోల్పోయారు. అమ్మా, ఈ యొక్క రాత్రికాల సమయం చెప్తా ఉన్నా, క్రిస్మస్ రోజున బయట వాళ్ళు క్రీస్తుని కనుకుంటారు, కానీ సొంతోళ్ళే, కుటుంబీకులే, మీన్స్ ఎవరంటే మనమే, ఆధ్యాత్మిక క్రైస్తవునటువంటి మనమే క్రీస్తుని కోల్పోతాం. సొంత వాళ్ళమే అంటే మనమే క్రీస్తుని కోల్పోతాం. ఎలాగూ అంటే క్రిస్మస్ సందర్భముగా హడావిడులు చేసేసుకుని అన్నీ చేసేసుకుని చర్చికి రావటం లేట్ అయిపోతుంది, వచ్చిన పాత బట్టలు లేట్ అయిపోతుంది, హడావిడులు, హంగామాలు, సరదాలు, సన్నివేశాలు, ఇవన్నిటితో మనమే క్రీస్తుని కోల్పోతాం. ఈ క్రిస్మస్ మాసంలో పండగ చేసుకోవాలి, నిజంగా పండగ చేసుకోవాలి. కానీ ఎలా చేసుకోవాలంటే క్రీస్తుతో పాటు పండగ చేసుకోవాలి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఈ సొంత వాళ్ళు క్రీస్తుని కోల్పోవటం అనేది ఎంత దారుణమో చూడండి. మిగతా ఆదివారాలు క్రీస్తుని మనం కలిగి ఉంటాం, చాలా సంతోషం. కానీ ఈ క్రిస్మస్ నిజంగా క్రైస్తవులకి గట్టిగా మాట్లాడాలంటూ ఉన్నాం, ఒకే ఒక్క పండగ క్రిస్మస్, ఇది ఒకటే. అందుకే దీనికోసం 150 రోజులు కౌంట్ డౌను, 100 రోజులు కౌంట్ డౌను, 50 రోజులు కౌంట్ డౌన్ వేసుకుని ఎప్పుడు వస్తుందా అని చూస్తాం, ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం. చాలా సంతోషంగా జరుపుకుంటాం, మంచిదే. కానీ ఈ జరుపుకునేటువంటి వాటిల్లో ఆ క్రీస్తును కోల్పోవటం అనేది చాలా బాధాకరం. ఈ క్రిస్మస్ నుంచి మనము అంటే సంఘస్థులమి క్రీస్తును కోల్పోకుండా జాగ్రత్తగా ఈ క్రిస్మస్ జరుపుకుందుము గాక. ఎవరు కోల్పోయారంటే సొంత వాళ్ళే కోల్పోయారని చెప్పాను. ఇప్పుడు ఎలా కోల్పోయారో ఒకసారి ఆలోచన చేద్దాం. చెప్పండి, ఎలా కోల్పోయారు? ఇంకా మీరు బైబిల్ అవసరం లేదు, జస్ట్ క్యాజువల్గా మీకు చెప్తాను అంతే, మీరు అర్థం చేసుకుంటారని, దీనిలో లోతు మీరు తెలుసుకుంటారని అంతే. ఎలా కోల్పోయారు? సందర్లో కోల్పోయారు, అంతే కదమ్మా. మొత్తం ఫ్యామిలీ అంతా చర్చికి వెళ్ళింది. సంవత్సరానికి వచ్చి 3 సార్లు వెళ్ళాలి, వీళ్ళు 3 సార్లు వెళ్ళారో లేదో తెలియదు. 3 నెలల గ్యాప్ వచ్చింది. పాపం భర్త, భార్య, బిడ్డలు, చిన్నమ్మ, పెద్దమ్మ అందరూ కలిసి సరదాగా వెళ్ళారు కదా. అమ్మ ఈ కూరేసుకుంటావు, ఆ కూరేసుకుంటావు, ఏం చేస్తాం, ఎలా ఉన్నావు, అమ్మ బాప ఏం చేస్తారు, పిన్ని ఏం చేస్తారు, అత్త ఏం చేస్తారు, కొడుకు ఏం చేస్తాడు, ఆ పిల్లడు కూడా వస్తే బాగుండేది, ఈ పిల్లడు కూడా వస్తే బాగుండేది. ఈ సరదాలు, సంభాషణలు అన్నిటితో యెరూషలేముకి వెళ్ళారు, బాగానే ఉంది, ఆరాధించారు, బాగానే ఉంది. తిరిగి రిటర్న్ అయిపోయేటప్పుడు ఏమోయ్ బ్యాగులు చదువుకున్నావా? చదువుకున్నా. నాకే చెప్తాం కాదు, నువ్వు చదువుకున్నావా? చదువుకున్నా. ఈ చదువుకున్నారా? అవి చదువుకున్నా, అన్ని చదువుకున్నారు, కానీ చదువుకోవాల్సిన చదువుకోలేదు. ప్రైజ్ హల్లెలూయా. ఎన్ని రోజులు కోల్పోయారు తెలుసమ్మా? మీరు జాగ్రత్తగా చూడండి. మరుసటి రోజు ఒక రోజు కోల్పోయారు. ఎంత సందర్లో మునిగిపోయి ఉంటారు వాళ్ళు. కొడుకును ఒక రోజు మర్చిపోయారంటే ఎంత సందర్లో ఉన్నా సరే కొడుకు మర్చిపోతామా? మరి సపోజ్ తిరణాలకి వెళ్ళామనుకో అమ్మ, ఒక 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి ఎక్కడున్నాడు చూసుకుంటాం కదా, మనం చూసుకుంటామా లేదా? రోజంతా మర్చిపోయారంటే ఎంత సందర్లో మునిగిపోయారు. అచ్చం మనలాగానే చేయవలసిన ఆరాధన చేయకుండా, చేయవలసిన స్తుతి చేయకుండా, చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా హడావిడి 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 చేయాలమ్మా. సెమీ క్రిస్మస్ అనేది చేయాలి. సెమీ క్రిస్మస్ కానీ స్టేజ్ కట్టి అనౌన్స్ చేసిన తర్వాత అయ్యగారు ముగిచ్చేయండి, ఇంకెంత సోపు, బయట మంచు కురిసేస్తుంది,
ఈ వెనకాల వెళ్ళు లోపలికి వచ్చి ఆ ప్యాకప్ చేసుకోనా, ఈ మేకప్ చేసుకోనా, ఆ గల్లు తిరగ, ఈ గల్లుని తిరగ. ఈ సందరంతటిలోనూ సెమీ క్రిస్మస్ రోజున ఎంతమంది వాక్యం అంటారమ్మా? సెమీ క్రిస్మస్ రోజున వాక్యం అనేది సెమీ క్రిస్మస్ దాకా పోయారు. క్రిస్మస్ రోజున కూడా వాక్యం అనేది అసలు ఎవరు లైన్లోకి తీసుకోవడమే టైం అయిపోద్దమ్మా. ఏనండి అమ్మ చూడండి, హలో బాగున్నారా, హల్లెలూయా హల్లెలూయా, ఎప్పుడు గోల్ లైన్లోకి వస్తారు. ఇంతలోకి మళ్ళీ ఏ అమ్మలు ఎక్కుతుంది, చీర భలే ఉంది, అయిపోయి మొత్తం అంతా అయిపోయి ఈ హల్లెలూయా స్తోత్రం అన్నీ అయిపోతాయి, ఆ చీరలో కలిసిపోతాయి అంతే. క్రిస్మస్ అంటే చక్కటి పాట ఉంటుంది, సందడి చేద్దామా. ఆ సందడి చేద్దాం. ఈ సందడి దేన్ని బట్టి చేద్దాము అంటే క్రీస్తుని బట్టి చేయాలి. సందడిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కానీ ఆ మధ్యలో ఈ బర్త్డే బాయ్ని మాత్రం మనము మర్చిపోకూడదు. సందడి చేద్దాం, సందడి చేయాలి. సందడిలో క్రీస్తుని మనము మర్చిపోదు. ఒక విషయం చెప్పాను నేను, క్రిస్మస్ పండగ అంటే క్రీస్తుని కోల్పోతామని. ఎవరు కోల్పోతారు అంటే సొంత కుటుంబీకులు కోల్పోతారని చెప్పా. ఎలా కోల్పోతారంటే సందడిలో కోల్పోతారని చెప్పా. నాలుగో మాట చెప్పి నేను ముగిచేస్తాను. వీళ్ళు ఎక్కడ కోల్పోయారు తెలుసమ్మా? దేవాలయంలో. ఆశ్చర్యంగా లేదమ్మా? ఇప్పుడు ఆలోచించారు అసలు దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఎందుకు? దేవుని ఆరాధన చేయడానికి. మరియా యేసేపుకి క్రీస్తు గురించి తెలియదా అంటే ఎన్నో సంవత్సరం ఇది? క్రీస్తు పుట్టిన తర్వాత 12 ఏళ్లకు అని అక్కడ మనకు రాయబడింది. అంటే 12 సంవత్సరాలకి అప్పటికే క్రీస్తు గురించి అటువంటి ప్రవచనాలు వచనాలు అన్నీ మరియా యేసేపులకి తెలుసు. అంత ప్రాముఖ్యమైనటువంటి యేసు ప్రభువుని ఎక్కడ మర్చిపోయారంటే చర్చిలో మర్చిపోయారు. ఏం చేయాలి చెప్పండి? అసలు వచ్చేది ఎందుకంటే క్రీస్తుని కనుగొనడానికే మనం చర్చకు వస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికే చర్చకు వస్తాం. దేవుని యొక్క మాటలకు లోబడడానికే చర్చకు వస్తాం. అలాంటి చర్చకు వచ్చి క్రిస్మస్ రోజున క్రీస్తుని కోల్పోతాం. నిజమది. బయట ఉన్న లెక్క వేరు, చర్చిలోకి వచ్చిన లెక్క వేరు. మీకు చాలాసార్లు చెప్పా, చర్చిలో జాగ్రత్తగా ఉండకపోతే చర్చికి రావడం కూడా శుద్ధ దండగాని మీకు చాలాసార్లు నేను చెప్పాను. అవునా కదా? చర్చ్ అనేది మన తాతగా రాస్తే ఆమె కొన్ని మాటలు బంధుగా ఉంటాయి, కానీ అది వాస్తవం. అది మనకి ఇష్టం వచ్చినట్లు ఉండాలి, మనకు కష్టం వచ్చినట్టు చేయాలి, మనలాగా నడవాలి అంటే చర్చిలు అనేవి కుదరదమ్మా. బయట ఉండి నువ్వేం చేసినా సరే దేవుడు క్వశ్చన్ చేయడు. కానీ చర్చిలోకి వచ్చిన తర్వాత నువ్వు పాటలు సరిగ్గా పాడకపోయినా, పాటలు సరిగ్గా అనుకరించకపోయినా, వాక్యం జాగ్రత్తగా వినకపోయినా, వాక్యం చెప్పినప్పుడు హడావిడి చేసిన, ప్రార్థనలో అనుకరించకపోయినా, ప్రార్థన చేయకపోయినా, తర్వాత నువ్వు ఒకనొక దినాన్న లెక్క అనేది. వీళ్ళు చర్చిలోకి వెళ్ళింది ఎందుకంటే దేవుని ఆరాధన చేయడానికి. కానీ వీళ్ళు చర్చిలోకి వెళ్ళి చేశారమ్మా, సందడి చేశారు, పండగ చేశారు. చర్చిలోని దేవుణ్ణి కోల్పోయారు. ఈ క్రిస్మస్ రోజున చాలామంది చర్చికి వచ్చి క్రీస్తుని కోల్పోతూ ఉన్నారు. హడాబిడిలో పడిపోయి, ఫ్యాషన్లో పడిపోయి, స్టైల్లో పడిపోయి, నేనే అందరి కంట్లో పడాలి, లేక నేనే గొప్పగా ఉన్నా, నేనే రిచ్గా ఉన్నానని చెప్పి ఇలాంటి ఆలోచనలో పడి క్రీస్తుని చర్చిలోకి వచ్చి, ఎందుకు చర్చిలోకి వచ్చామో కూడా పండగ రోజులు చాలా మందికి తెలియదు. అంతే నిజము. చర్చికి వచ్చి కొంతమంది అంటారు అంతే. ఎందుకంటారు? నేను కాబట్టి అన్నానని చెప్పుకోవడానికి. పాటలు పాడేటప్పుడు హడావిళ్ళు, పాటలు పాడేటప్పుడు ఏలపాలాలు, ఎటకారాలు. చర్చిలో ఏం జరుగుతుంది ఒక శిక్షణ, ఒక క్రమశిక్షణ లేకుండా మళ్ళీ ఆదివారం ఒక్కరు కనిపించడం. వాళ్ళు కనిపిస్తారమ్మా? కానీ ఆ రోజు నేను వచ్చానని జనానికి తెలియాలి. అంతే. నేను చేస్తానని జనానికి తెలియాలి, నేను హడావిడి చేస్తానని జనానికి తెలియాలి. సందడి చేయటం వేరు అమ్మా, ఓవర్ చేయటం వేరు. చాలా సంఘాల్లో ఈ ఓవర్ అనేది ఎక్కువైపోతూ ఉంది. ఈ క్రిస్మస్ సీజన్లో మరీ ఎక్కువైపోతూ ఉంది. పండగ చేద్దాం కానీ హడావిడి కానీ ఓవర్లు కానీ మనము చర్చిలోకి వచ్చి ఇతరుల్ని ఎప్పటికీ నువ్వు పండగ రోజుల్లో డిస్టర్బ్ చేయకూడదు. కుదిరితే వారిని సముదాయించు, లేదనుకుంటే సైలెంట్గా ఉండిపో. అంతేగాని చర్చిలో హడావిడి చేసి దయచేసి మీరు కూడా చర్చిలో క్రీస్తుని కోల్పోవద్దు.
సొంత తల్లిదండ్రులే అంటే ఆధ్యాత్మికులే ఎక్కడ కోల్పోయారంటే దారుణంగా చర్చిలో కోల్పోయారు. ఎవరు కోల్పోయారంటే కుటుంబీకులే. ఎలా కోల్పోయారంటే సందడిలో. ఎక్కడ కోల్పోయారంటే చర్చిలో. చివరి మాట చెప్పాను, ముగించేస్తా ఉన్నాను. నిజంగా నేను చెప్పిన టైం కూడా అయిపోయింది. మరి కోల్పోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అది మనకు కావాల్సింది. ఏం చేశారమ్మా? తిరిగి వెదికి అడిగి కనుగొన్నారు ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు క్రిస్మస్ ఎలా జరిగింది అనేది పక్కన పెడదాం. ఇక నుంచి మనం ఒకవేళ కోల్పోతే గనక, క్రీస్తుని మనము మిస్ అయితే గనక, ఈ క్రిస్మస్లో మనము వెతుకుదాం. ఎక్కడి నుంచి వాళ్ళు వెతకడం మొదలెట్టారో తెలుసా? మనుషులందరి దగ్గర నుంచి, కుటుంబీకులందరూ. అంటే మీకు అర్థమవడం చెప్తున్నా. చర్చి ఇక్కడ ఉంది. ఒక రోజంతా ప్రయాణం చేశారు. సుమారు ఒక కైగూరు దాటారు, లేకపోతే మండవల్లి దాటారు, ఎక్కడ దాకా దాటారు. అప్పుడు తెలిసింది పిల్లోడాడు అంటే నీ దగ్గర ఉన్నాడు అనుకున్నానుగా అన్నారు. నా దగ్గర ఎక్కడ ఉన్నాడే, నీ దగ్గర ఉన్నాడు అనుకున్నాడు. ఈ డిస్కషన్ తర్వాత అక్కడ మొదలెట్టారు. పిన్ని నీ దగ్గర పిల్లడు ఉన్నాడా, మా అప్ప నీ దగ్గర పిల్లడు ఉన్నాడా, మా అమ్మ నీ దగ్గర పిల్లడు ఉన్నాడా అని మనుషులందరినీ వెతుక్కుంటూ ఎక్కడైతే మిస్ అయిపోయారో, ఎక్కడైతే ముందుకెళ్ళిపోయారో అవన్నిటిని కవర్ చేసుకుంటూ ఎక్కడికి వచ్చారు? హీరో ఏం చేస్తున్నాడు? హీరో ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ హడావిడిలో ఉన్నారు, కానీ క్రీస్తు హడావిడి చేయట్లే. ఏం చేస్తాడు తెలుసా? ఆయన పని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం మన హడావిడిలో ఉంటామేమో, కానీ మన హడావిడిని చూసి దేవుడు హడావిడి చేయడు. ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని క్రిస్మస్లో క్రీస్తుని కోల్పోయావు అది పక్కన పెట్టి, కోల్పోయిన దగ్గర నుంచి తిరిగి పొందుకుంటూ ఎక్కడికి రావాలి అంటే చర్చిలోకి రావాలి. క్రీస్తును కనుగొనాలంటే చర్చిలోకి వస్తేనే కనుగొంటాం. వాళ్ళు ఎన్నో చోట్ల తిరిగారు, ఎంతో మందిని అడిగారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎక్కడ కనుగొనలా. ఎక్కడ కనుగొన్నారంటే చర్చిలోకి వచ్చి. చర్చిలోకి వస్తే క్రీస్తు ఏం చేస్తా ఉన్నాడమ్మా? అధికారుల దగ్గర ప్రశ్న సమాధానం. పాప ఆయాసపడి, ఏ మనిషి నన్నువా, మేమందరం వెళ్ళిపోతుంటే నువ్వు చర్చిలో ఉన్నావంటే క్రీస్తు ఏమన్నాడమ్మా? క్రీస్తు ఏమన్నాడు? ఆ మాట ఒకసారి చదువుదామా? ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిని, నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగరా. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మన తండ్రి పని నెరవేర్చడానికి. క్రిస్మస్ ఏంటంటే ఆయన పని క్రిస్మస్ రోజు నుంచి స్టార్ట్ చేయాలి మనం. కానీ మనం ఏం చేస్తామంటే క్రిస్మస్ని సందర్లో కలిపేస్తాం అంతే. సేవకులుగా ఈరోజు చెప్తా ఉన్నా, క్రిస్మస్ చేద్దాం, సందడిగా చేద్దాం. ఈ సందడిలో క్రీస్తుని మాత్రం మనం ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఇన్ని సంవత్సరాలు క్రిస్మస్లో క్రీస్తుని మిస్ అయిపోయావు, కానీ ఈరోజు క్రీస్తుని అందరికీ పరిచయం చేద్దాం. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక.